శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి. ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2:30 రోజుకి మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవ్వరికైనా గాని, ఏ రాశి వారికైనా గాని, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు. ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా, ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్య రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు. కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి. కళాకారులకి చాలా చాలా బావుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది. చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యా రాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బావుండడము, టీచర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, ఆ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా చాలా బావుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బావుంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అక్టోబర్ 5వ తారీఖు వరకు అంతమయ్యేటటువంటి వారానికి చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి. 5 గ్రహాల యొక్క విశేషమైన ఫలితాలు కర్కాటక రాశికి ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తృతీయ స్థానంలో రవి, బుధ, కేతువులు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు,
లాభస్థానంలో గురువుగారు. ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తోంది. తృతీయ స్థానంలో బుధ ఆదిత్య యోగం. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు. లాభస్థానంలో గురువుగారు. లాభంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో రవి, బుధ, కేతువులు. అంటే మీకిక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, మీ మనోవాంఛ ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది. గురువుగారి యొక్క శుభ ఫలితాలు, శుక్రాచార్యుల వారి యొక్క శుభ ఫలితాలు ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. లాభం రూపంలో వచ్చేవి. ఆస్తుల విలువలు పెరుగుతాయి. నూతనంగా గృహాలు గాని, స్థలాలు గాని, ఇతరత్ర స్థిర చరాస్తులు గాని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మనస్సంకల్పంలో ఉన్నది ఖచ్చితంగా అయ్యేది కనిపిస్తోంది. మీరు ఇప్పటి వరకు భగవంతుడిని ఏదైతే బలంగా కోరుకొని ఉన్నారో, ఆ భగవంతుడు మీకు మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని చెప్పేశాడు. అది తీరబోతోందనమాట. గురువుగారి అనుగ్రహం ఉంది, శుక్రాచార్యుల వారి అనుగ్రహం ఉంది. ధనానికి లోటు లేదు, కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, వ్యాపార వ్యవహారాలకి లోటు లేదు, అద్భుతమైన ఫలితాలుంటాయి. లాభాలకి లోటు లేదు, ఉన్నత విద్యకి లోటు లేదు, ఉన్నత విద్య బావుంటుంది. అలాగే రాజకీయ నాయకులకి బావుంటుంది, పబ్లిక్ రిలేషన్ బావుంటుంది, పబ్లిక్ ప్రాపర్టీస్ ఎవరికన్నా రావాలనుంటే అవి గూడా వస్తాయి. కుటుంబం బావుంటుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. అన్ని విధాలుగాను మీకు మనశ్శాంతి పెరుగుతోంది, మానసిక ఆనందం పెరుగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే విదేశీ యానాలకి వెళ్ళాలి అనుకునేవారు, విదేశీయానం చెయ్యాలి అనుకునే వారికి అద్భుతమైన కాలం. ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకి. చక్కటి గృహ జీవితం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యత ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఐకమత్యత ఉంటుంది. పబ్లిక్ రిలేషన్‌లో మీకు అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు చేసేటటువంటి వారే మీకు ప్రజా సమూహాలు మీకు దగ్గరగా మసలుతూ ఉంటారు. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి. ధన లాభం పొందుతారు. వారాంతానికి వచ్చేటప్పటికి రాస్యాధిపతి చంద్రుడు చతుర్థంలోకి వచ్చినప్పటికీ శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్న కారణం చేత కళలలో ఉన్నవారు, కళాకారులు, కళా రంగాలలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇక్కడ రాశి నుంచి చూడాలి. రాశి నుంచి 4వ స్థానం, రాశి నుంచి లాభస్థానం, ఈ రెండూ కూడా చాలా బాగా యోగిస్తున్నాయి. ఇంత బాగా యోగిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అష్టమ శని గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి మటుకు ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇప్పుడు దుర్గాదేవి పూజ చేసుకోవడం వల్ల, నామస్మరణ చేసుకోవడం వల్ల, స్తోత్రపారాయణాలు చేసుకోవడం వల్ల, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల అనేక విధాలుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. నవమ స్థానంలో రాహు గారి యొక్క స్థితి ఉన్న కారణం చేత. కాబట్టి అమ్మవారిని పూజించండి. అనేక రకాలుగా ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితి మీకు లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో చంద్రుడు తప్ప ఇంకా ఎవరు మారని కారణం చేత ఈ చెప్పినటువంటి పరిహారాలని మీరు పాటించండి. మరింత అభివృద్ధి పొందుతారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.